ఓకే, హే ఆల్, దిస్ ఇస్ రాహుల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ట్విట్టర్ యూజర్ నేమ్ ట్యూటోరియల్ అనేది చాలా క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ట్విట్టర్ యూజర్ ట్యూటోరియల్ అంటే సారీ అండి. సో ఏం లేదండి, మన యూజర్ నేమ్ అనేది ఎలా చేంజ్ చేయాలో చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం అయితే చూడండి. సో దానికోసం ఏం లేదు ఫ్రెండ్స్, మనం జస్ట్ మన ట్విట్టర్ అకౌంట్ అనేది ఓపెన్ చేసాక ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ హోమ్ బటన్ ఉంటుంది చూడండి, హోమ్ బటన్ అని. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బటన్ దాని మీద ట్యాప్ చేసాక ఇక్కడ చూడండి పైన ప్రొఫైల్ సింబల్ ఉంది చూడండి, ప్రొఫైల్ సింబల్ దాని మీద అయితే ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ కింద స్క్రాల్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉంటుంది చూడండి, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ దాని మీద క్లిక్ చేసింది. క్లిక్ చేసాక ఇక్కడ చూడండి పైన అకౌంట్స్ అని ఉంటుంది చూడండి, అకౌంట్ అని దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫస్ట్ ఏం లేదండి, దాని మీద అయితే యూజర్ నేమ్ మీద అయితే ట్యాప్ చేయాలి. సో ఏం లేదండి, మనం జస్ట్ ఇప్పుడు నాది ఈ నేమ్ ఉంది చూడండి, ఈ నేమ్ని జస్ట్ డిలీట్ చేసి మనకి ఏ నేమ్ కావాలంటే అలా పెట్టుకోవచ్చండి. ఫస్ట్ నేను చెప్తా చూడండి, యూజర్ నేమ్ టూ షార్ట్ అని వస్తుంది కూడా, నేను ట్రై చేస్తాను చూడండి ఒకసారి. రాహుల్ 123. సో యూజర్ నేమ్ అది ఆల్రెడీ, అంటే ఈ యూజర్ నేమ్ అనేది వేరే వాళ్ళు అప్పుడే వాడుకున్నారనండి, అంటే వేరే వాళ్ళు ఉన్నట్లండి. సో నేను వేరే ట్రై చేస్తాను అండి, రాహుల్ మోపూరి. సో ఈ యూజర్ నేమ్ అనేది ఎవరికీ లేదండి. సో ఇక్కడ టిక్ మార్క్ పెడితే ఎవరికీ లేనట్లండి. సో ఈ విధంగా మనం మన యూజర్ నేమ్ అనేది చాలా ఇక్కడ డన్ అని ప్రెస్ చేస్తే అయిపోతుందండి. సో ఈ విధంగా మనం మన ట్విట్టర్ యూజర్ నేమ్ అనేది చాలా క్లారిటీ అయితే ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చండి. సో వీడియో అయితే ఇంతే గాయస్. మరిన్ని ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్.